ఇక ఇటు మహారాష్ట్ర నుంచి మరో బ్రేకింగ్ అందుతోంది. మనం అనుకుంటూనే ఉన్నాం సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగిస్తోంది. షిండేనే కంటిన్యూ చేస్తారా లేకపోతే బీజేపీ ఏమైనా డెసిషన్ తీసుకుంటుందా అన్న చర్చ అయితే జోరుగా జరుగుతోంది. సీఎం రేసుపై స్పందించారు బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే. బీజేపీ అధిష్టానం ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ కలిసి చర్చించి ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయిస్తారని చెప్పారు ఆయన. मतदाताओं ने जो भाजपा महायुति को जबरदस्त जीत दिलाई है, माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में एकनाथ जी शिंदे, देवेंद्र जी फडणवीस और अजित दादा पवार, रामदास आठवले आरपीआई के इन सब ने मिलकर जो चुनाव अच्छी तरह लड़ा, जो सरकार अच्छी तरह चलाई। आपका सवाल ये होगा कि मुख्यमंत्री किसका होगा, कौन होगा, तो एकनाथ शिंदे जी, देवेंद्र फडणवीस जी, अजित दादा पवार और भाजपा का केंद्रीय नेतृत्व साथ मिलकर इस विषय में निर्णय करेंगे और आपको बताएंगे। आज महायुति विजय का जश्न मना रही है और महाराष्ट्र की जनता को बहुत बहुत धन्यवाद दे रही है। రైట్, ఇంత మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తానే ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయమై ప్రతి ఒక్కరు చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అంటూ ఉన్నారు తవ్డే. ఇదే విషయం మీద మా ఇన్పుట్ అసోసియేట్ ఎడిటర్ గణేష్ మనకు ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. మహారాష్ట్ర ఎలక్షన్స్కి సంబంధించి అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలుపుకొని మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాము అని చెప్తున్నారు. గణేష్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. కొద్దిసేపటి క్రితం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీడియా కాన్ఫరెన్స్ లో ఆయన మీడియా ప్రత్యక్షంగా అడిగిన ప్రశ్నకు, అంటే కౌన్ బనేగా సీఎం, అంటే మహారాష్ట్రలో సీఎం ఎవరు కాబోతున్నారు, ఇప్పటి వరకు షిండే ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహాయుతతో కలిసి ప్రయాణం చేశారు, ఆ ప్రయాణంలో మళ్ళీ షిండే చేసే అవకాశం ఉందా లేదనేది ఒక కీలకమైన విషయంగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన చెప్పింది ముగ్గురు నేతలు, అంటే ఇప్పటికే షిండే కావచ్చు, అజిత్ కావచ్చు, లేకపోతే అజిత్ పవార్ కావచ్చు, మరోవైపు భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న ఫెర్నాండెస్ కావచ్చు, అంటే ఫడ్నవీస్ కావచ్చు, ఫడ్నవీస్ని సీఎం అవుతారని ఇప్పటికే చాలా వరకు అనేక భారతీయ జనతా పార్టీ నినాదాలు చేస్తుంది. ఆ పార్టీ నుంచి ఒక సంకేతాలు వ్యక్తం చేస్తుంది. చిన్న చోటామోటా నాయకుల నుంచి చాలా అనేక మంది నాయకులు ఫడ్నవీస్, అంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారనేది ఒక సంకేతాలను తీస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఏదైతే ఆయన ప్రధాన కార్యదర్శిగా, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన మీడియా సమావేశంలో ముగ్గురు నేతలు కలిసి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం జరుగుతుందని చెప్పడంతో పాటు ఒక కీలకమైన సంకేతాన్ని ఇక్కడ ఇచ్చారు. ఆ కీలకమైన సంకేతం మనకి కనిపిస్తున్నది. ఎందుకంటే మూడు పార్టీల నేతలు మాట్లాడడంతో పాటు ఈ విజయం వెనక భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేసిన ఏవైతే పథకాలు ఉన్నాయో, అటు మెట్రో రైలు నుంచి వందే భారత్ వరకు మిగతా బాలికలకు సంబంధించి కావచ్చు, లేదా అభివృద్ధి వైపు కావచ్చు, ఇలాగ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు పొందిన ఏదైతే లబ్ధి ఉందో దీని ఆధారంగానే ఎన్నికలు జరిగినాయి. అందుకనే అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుపొందడానికి ఒక విజయ సంకేతం ఎగరవేస్తున్నాం అనేది ఆయన ప్రత్యక్షంగా చెప్పుకోగలుగుతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీలో వినోద్ తోడా ఒక కీలకమైన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఇప్పటికే వచ్చి ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన వాచ్ చేస్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికలు, మూడు పార్టీల సమన్వయం కూడా ఆయన చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కీలకంగా ఆయన చేసిన ప్రకటన ఒకటి, ముగ్గురు నేతలు కలిసి మాట్లాడతారు అంటూనే, మరోవైపు ఇది కీలకంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రజలకు చేసిన మేలు ఏదైతే ఉందో ఆ మేలులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నిక ఘన విజయానికి కారణమవుతుంది అనేది ఆయన మహాయుత విజయంలో కీలకంగా బీజేపీ ఉందని చెప్పకనే చెప్పారు. అందుకనే బీజేపీ ఇప్పటికే 130 స్థానాలకు పైగా దూసుకుపోతుంది. అంటే పూర్తిగా అనౌన్స్మెంట్ అయ్యేప్పటికి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అనేది, అంటే అది పూర్తిగా అంటే ఇప్పటికి 130 స్థానాలు దాటి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ వరకు చేరుకుంటుందా, లేకపోతే మిగతా పార్టీలతో సమన్వయం చేసుకుంటూ విజయం సాధించే అవకాశం ఉందని తేలాల్సిన అంశంగా ఉంది. కాకపోతే మొత్తం అత్యధిక మెజారిటీ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇందులో అంటే మూడు పార్టీల సమన్వయంలో కూడా కీలకంగా మనకి
భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఒక సన్నాహాల్లో ఒక కీలకమైన అంశంగా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఏదైతే నారీమన్ సెంటర్ పాయింట్ ఉందో పాయింట్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక కీలకమైన బ్యానర్ ఇది. ఒకసారి ఆ బ్యానర్ ని మనం చూడొచ్చు. ఇప్పటికిప్పుడే ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ ముఖ్యమైన నాయకులందరూ వచ్చి ఇక్కడ మీడియాను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ఘన విజయాన్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడికి ప్రధానంగా అందులో మనకు ఆ పోస్టర్లను చూసుకుంటే ఒకటి షిండే శివసేనకు సంబంధించిన షిండేని ఏర్పాటు చేశారు. మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవార్ని ఏర్పాటు చేసిన ఆ బ్యానర్ ఏర్పాటు చేస్తున్న దృశ్యాలను మనం కూడా ఇప్పుడు చూస్తున్నాం. మధ్యలోనే మనకి దేవేంద్ర ఫడ్నవీస్ని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పటికే ఒక కీలకమైన నేతగా ఈ ఏదైతే మూడు పార్టీల మహాయుతి ఉందో మహాయుతిలోని కీలకమైన నేతగా ఆయన్ని చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అదే ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. ఇప్పటికే అమిత్ షా ఈ ముగ్గురు నేతలతో కూడా మాట్లాడినట్టు మనకి సమాచారం అందుతుంది. ముగ్గురు నేతలతో షిండేతో పాటు మరోవైపు అజిత్ పవార్తో పాటు మిగతా దేవేంద్ర ఫడ్నవీస్తో కూడా మాట్లాడారు. ఈ మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన సంకేతాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పటికే ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే నాయకులతో సమన్వయం చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఒక కీలకమైన సంకేతంగా ఫడ్నవీస్ సీఎం అవుతారని ఒక సంకేతాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. ఫడ్నవీస్ నివాసం దగ్గర కూడా ఒక్కసారిగా కోలాహలం కనిపించింది. కొద్దిసేపటి క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారు ప్రతిపాదిస్తుంది బీజేపీ అని చెప్పి అని కూడా బయటకు వచ్చింది. అయితే షిండే ఇక్కడ ఇంపార్టెంట్ మాసెస్ మెచ్చిన వ్యక్తి అతను. మీరు అన్నట్టుగా అజిత్ పవార్ ని కూడా ఇక్కడ తీసుకుంటున్నారు ఇంపార్టెన్స్ లో. సో వీళ్ళందరూ తీసుకుని ఎప్పటిలోగా మనకు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు మొత్తం బీజేపీ తీసేసుకుంది అండ్ డెసిషన్ మేకింగ్ పవర్ 130 కనుక సీట్లు వస్తే డెసిషన్ మేకింగ్ పవర్ బీజేపీ దగ్గరే ఉంటుంది. సో బీజేపీ చెప్పినట్టుగానే ఉంటుందా లేకపోతే లోపాయికారీల ఒప్పందంలో భాగంగా లేకపోతే షిండేకున్న ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని కంటిన్యూ చేసే అవకాశం ఉందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండదనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంకేతాలు వినబడుతున్నాయి. ఎందుకంటే 81 స్థానాల్లో షిండే శివసేన పోటీ చేస్తే ఇప్పటికి దాదాపుగా అంటే 81 స్థానాల్లో కేవలం 50 స్థానాలకు అంటే 50 నుంచి 53 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో 55 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే 81 స్థానాలు పోటీ చేస్తే ఒక 25 నుంచి 30 స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ కీలకంగా అంటే మొత్తం 288 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మనకి 149 స్థానాల్లో పోటీ చేస్తే 130 దాటి మెజార్టీ కనబరుస్తుంది. అది 149 స్థానాలు అంటే నిజంగా అక్కడికి 135-130 స్థానాలు వస్తే ఆ పార్టీ ఏదైతే అత్యధిక మెజారిటీతో ఉందో మరోవైపు ఇది కేవలం షిండే చేసిన పథకాలే కాదు, షిండే పరిపాలనే కాదు, నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ దేశానికి ఈ మహారాష్ట్రకి చేసిన అనేక ఉపయోగాలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. వీటన్నిటిలో భాగంగానే ఈ ఓట్లు పడి మరోవైపు భారతీయ జనతా పార్టీ అటు అజిత్ పవార్ కావచ్చు లేకపోతే షిండే కావచ్చు వీళ్ళిద్దరిని కలుపుకెళ్లిన భారతీయ జనతా పార్టీ కీలకంగా కనిపిస్తున్న ఒక సంకేతాలు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కీలకంగా వినిపిస్తుంది. ఇదే విషయాన్ని అటు అమిత్ షా వర్గాల నుంచి కూడా వినిపిస్తుంది. ఇప్పటికే అనేక సందర్భాలు వాళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు ఇక్కడ విజయ సంకేతాలకు ఇస్తున్న నినాదాలు. మరోవైపు ప్రధాన కార్యదర్శిగా ఏదైతే ఒక పత్రికాముఖంగా చేసిన ఏదైతే విషయం ఉందో ఇది తౌడా చేసిన విషయం ఏదైతే ఉందో ఇందులో కూడా ఒక కీలకంగా ఇవన్నీ చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యధిక మెజార్టీ సాధించిన బీజేపీయే ఇందులోన ఈసారి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడానికి ఆ అవకాశాన్ని అడగడానికి వీళ్ళందరితో కూర్చొని చర్చించడానికి ఒక కీలకమైన విషయాన్ని తేల్చబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. బిజినెస్ క్యాపిటల్ ముంబైని ఇప్పుడు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ, బీహార్ ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఫోకస్ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సీఎం ఎవరైనా అభ్యర్థిని చర్చిస్తూనే నెక్స్ట్ ఫోకస్ ఎందుకంటే సాఫ్రనైజేషన్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం కాషాయీకరణ మొదలైంది. సో నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ. గణేష్ అంటే మీరు అన్నది ఖచ్చితంగా అంటే ఏదైతే వరుస విజయాలు మొన్న జమ్మూ కాశ్మీర్ చూసాం, తర్వాత హర్యానా చూసాం, ఈ రోజున మనం ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అంటే ఒకటి మహారాష్ట్ర కావచ్చు లేకపోతే జార్ఖండ్ కావచ్చు ఈ రాష్ట్రాల్లో వస్తున్న ఆధిపత్యం కావచ్చు, మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ గా వెళుతున్న ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా మనం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విజయాలుగానే మనం చెప్పాలి. ఈ విజయ పరంపర పూర్తిగా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు ఈ రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా లాభపడింది. ఇక కీలకంగా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక కాషాయీకరణ దృష్టి అనే కాకుండా హిందూ ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంతో ప్రయాణం చేయడమే కాకుండా మిగతా లోకల్ పార్టీలతో కలుపుకొని అక్కడ మనకి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇటువంటి పార్టీలతో కలుపుకొని అక్కడ మహాకూటమిగా ప్రయాణం చేస్తే ఇప్పుడు మహారాష్ట్రలో చేస్తున్న ప్రయాణం శివసేనతో కావచ్చు లేకపోతే నేషనల్ కాంగ్రెస్ పార్టీతో
పార్టీలతో కావచ్చు కలిసి ప్రయాణం చేస్తున్న ప్రయాణం, మరోవైపు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఇలాగ అనేక రాష్ట్రాల్లో కాశీకరణ నినాదాన్ని కొంత పక్కన పెట్టి హిందూ నినాదాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి మిగతా పార్టీలతో అంటే లోకల్గా ఉండే పార్టీలతో స్థానిక పార్టీలతో కలిసి చేస్తున్న ప్రయాణం అనేది వాళ్ళకి లాభిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనం గడిచిన ఎన్నికల్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఇలాగ అనేక ఎన్నికలు మనం దీన్ని చూసాం. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్రలో అది నిరూపణ అవుతుంది. ఇప్పుడు ఏదైతే జార్ఖండ్కి సంబంధించింది కూడా ఎన్నికలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా జరగబోయే ఎన్నికలు అటు ఢిల్లీ దగ్గర నుంచి మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లోకల్గా ఉండే పార్టీలను కలుపుకుంటూ తన ఏదైతే అంతర్లీనంగా నినాదం ఉందో ఆ నినాదాన్ని తన హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ విజయ సంకేతాలు ఎగరవేయడానికి ఒక ప్రణాళిక సూచిస్తున్నట్లుగా మనకి ఆ సంకేతాలు ఇందాక ఎనలిస్ట్ పాపారావు గారు మాట్లాడుతూ 21st సెంచరీ పాలిటిక్స్ ని బీజేపీ అర్థం చేసుకున్నట్టుగా ఏ రాజకీయ పార్టీ కూడా అర్థం చేసుకోలేదు అని చెప్పి ఒక సీనియర్ ఎడిటర్, సీనియర్ ఎనలిస్ట్ ఎవరో చెప్పారు. ఇది ఇక్కడ పర్ఫెక్ట్ గా సెట్ అవుతోంది అండ్ పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది అని మనం అనుకోవాలి కదా. ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు కేవలం హిందుత్వ నినాదంగానే ప్రయాణం చేసింది, భారతీయ నినాదంగానే ప్రయాణం చేసింది, కాషాయీకరణ నినాదంగానే ప్రయాణం చేసింది. దాంట్లోన ఈ రాజ్యాంగాన్ని మార్పు చేస్తానడం కావచ్చు, లేకపోతే భారతీయతను భారతీయ సంస్కృతిని ఏకైక కాపాడే ఒక పార్టీగా భారతీయ జనతా పార్టీని తీసుకుంటూ ముందు ప్రమోట్ చేయగలిగారు. కానీ అమిత్ షా మరోవైపు నరేంద్ర మోదీలో ఏదైతే ఆ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీలో విధానాలు చాలా మార్పులు మనకి చోటు చేసుకున్నాయి. అందులో స్థానిక పార్టీలతో అడ్జస్ట్ అయ్యే విధానం అంటే అనేక మన శివసేనలో ఇక్కడ శివసేన కావచ్చు, లేకపోతే ఎన్సీపీ కావచ్చు, ఈ పార్టీల విధానాలు వేరు కావచ్చు. ఆ పార్టీలన్నింటితో కలుపుకొని చేస్తున్న ప్రయాణం గత నుంచి కూడా విజయం సాధిస్తుంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా విజయం సాధించింది. రేపు భవిష్యత్తులో కూడా దాన్ని ఇమిడిపుచ్చుకొని విజయ సంకేతాలు ఎగరవేయడానికి ఒక దారి అయితే ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. ఏదైతే మోదీ చెప్పారో కటేంగే తో బటేంగే అని అలాంటి నినాదాలు తీసుకెళ్తున్నారు. లోకల్ గా ఉన్న ఫ్లేవర్స్ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి అక్కడ తమ జెండాని ఎగరవేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది అదే. అయితే ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సస్పెన్స్ ఇంకా తెరదించే ప్రయత్నం అయితే చేయట్లేదు. మరి కాసేపట్లోనే అక్కడ అభినందన సభ ఏర్పాటు చేశారు. అక్కడ కోలాహలం మనం చూస్తూ ఉన్నాం. మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకు నరిమన్ పాయింట్ నుంచి ప్రత్యక్షంగా అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. రైట్, మనతో ఇందాక జాయిన్ ఉన్నారు రఘురామ్ గారు, అలాగే శివాజీ గారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు సామా రామ్మోహన్ గారు, కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్.